హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మీకు అందరికీ తెలుసు దట్ ఎల్టీఎక్స్ క్లాసెస్ మనము రేపటి నుండి యూపీఎస్సీ ఇన్ఫినిటీ కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతోంది కదా. సో యూపీఎస్సీ ఇన్ఫినిటీతో పాటు మనము ఒక ఆన్సర్ రైటింగ్ కోర్స్ కూడా టుమారో నుండి స్టార్ట్ చేయబోతున్నాము. సో ఇప్పుడు ఇవాళ డిస్కస్ చేసుకోబోతున్న వీడియో ఏంటి అంటే ఆన్సర్ రైటింగ్ కోర్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నమాట. సో ఆన్సర్ రైటింగ్ కోర్స్ గురించి మనం ఆల్రెడీ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి అండ్ ఒక అప్రోచ్ ఎలా ఉంటుంది అని శాంపిల్ వీడియోస్ కూడా చేసుకున్నాము. బట్ కొన్ని డౌట్స్ ఎక్స్‌ప్రెస్ చేస్తున్నారు. దట్ అసలు ఈ కోర్స్ అనేది ఎలా రన్ అవుతుంది? షెడ్యూల్ ఏంటి? ఆ షెడ్యూల్‌కి గురించిన డౌట్స్ ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి కాబట్టి అవి క్లియర్ చేద్దామన్న ఐడియా తోటి ఒక కంప్లీట్ ఎక్స్‌ప్లెయినర్ వీడియో అన్నమాట. ఈ ఆన్సర్ రైటింగ్ కోర్స్ అండ్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ గురించి. ఓకేనా? సో మీరు ఈ వీడియో అంతా స్కిప్ చేయకుండా చూస్తే మీకు కంప్లీట్ ఈ వీడియో గురించిన డీటెయిల్స్ అన్నీ మీకు క్లియర్‌గా అర్థమవుతాయి. ప్రోగ్రామ్ ఎలా రన్ అవుతుంది ఏంటి అన్నది తెలుస్తుంది. అండ్ ఫీ పర్టిక్యులర్స్ అవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే. సో లెట్ అస్ స్టార్ట్ ద వీడియో. మీకు అందరికీ ఆల్రెడీ తెలుసు కదా. సో ఆన్సర్ రైటింగ్ ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి అని చెప్పి మనము ప్రిలిమ్స్ ఓన్లీ ఆబ్జెక్టివ్ టైప్ లో మాత్రమే ఉంటుంది. సో ఒక క్వశ్చన్ కి ఎంసీక్యూస్ అంటే మల్టిపుల్ చాయిసెస్ ఇచ్చి దానికి ఆన్సర్ చేయమంటే మనము ఉన్న దాంట్లో సెలెక్ట్ చేసుకోవడం అనేది చాలా ఈజీ టాస్క్ కదా. బట్ డిస్క్రిప్టివ్ ఆన్సర్ అంటే వాళ్ళు అడిగిన క్వెషన్‌ని మనం అర్థం చేసుకొని, ఆ డిమాండ్‌ని ఫుల్‌ఫిల్ చేస్తూ, ప్రాపర్ ఆన్సర్ ఒక స్ట్రక్చర్ ఇచ్చి, దాంట్లో పెట్టాల్సిన ఫ్యాక్ట్స్, ఎగ్జాంపుల్స్ అన్నీ పెడుతూ రాయడము. అది కూడా వితిన్ లిమిటెడ్ స్పేస్ అండ్ లిమిటెడ్ టైమ్ అనేది వెరీ హ్యూజ్ టాస్క్ కదా. అండ్ అది కూడా మనకి చాలా తక్కువ టైమే ఉంటుంది మనకి. ప్రిపరేషన్‌కి కానియండి, రాయడానికి కానియండి, దేనికైనా రివిజన్‌కి కానియండి. సో, మనం ఏం చేయాలంటే టు మేక్ ద టాస్క్ వెరీ ఈజీ వి నీడ్ ఎ లాట్ ఆఫ్ ప్రాక్టీస్. ఆ ప్రాక్టీసే ఇప్పుడు మనం చేసుకోబోతున్నదనమాట. మనము 1½ ఇయర్ లాంగ్ టర్మ్, ఓకేనా, ఆల్మోస్ట్ 1½ ఇయర్ పాటు ఒక లాంగ్ టర్మ్ షెడ్యూల్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది నార్మల్‌గా అన్ని కన్వెన్షనల్‌గా జరిగే టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ లాంటిది కాదు మన ప్రోగ్రామ్ ఓకే. మన ప్రోగ్రామ్ ఏంటి అంటే మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే ఈవెన్ ఇఫ్ యూ ఆర్ ఎట్ జీరో, మీరు ఆన్సర్ రైటింగ్‌లో ఇప్పటి వరకు ఎలాంటి ప్రాక్టీస్ లేకుండా ఫస్ట్‌లో ఇనీషియల్ స్టేజెస్‌లో మీరు ఉన్నా కూడా మిమ్మల్ని ఒక మంచి ఎక్స్‌పర్ట్ ఆన్సర్ రైటింగ్ ఎలా రాయాలి అనే స్టేజ్‌కి తీసుకొని పోవడం అనేది ఈ ఆన్సర్ రైటింగ్ కోర్స్ యొక్క మెయిన్ గోల్, మెయిన్ ఆబ్జెక్టివ్ అన్నమాట. ఓకే. సో ఆఫ్టర్ ఆల్ మనకి ర్యాంక్స్ రావాలి అంటే మెయిన్స్‌లో మన స్కోర్ బావుండాలి. అండ్ దాంట్లో గూడా మెయిన్స్‌లో మనకి అండ్ ఇదంతా మీకు సిలబస్ గురించి ఆల్రెడీ ఐడియా ఉండుంటుంది గాబట్టి అంత డీప్‌గా డిస్కస్ చేయట్లేదు. ఇక్కడ మనకి చూడండి ఎస్సే 250 మార్క్స్‌కి, జీఎస్ 1 250 మార్క్స్. జీఎస్ 1లో సిలబస్ ఏమేమి ఉంటుంది మనకి? ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్ కదా. ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్, హిస్టరీ అండ్ జాగ్రఫీ పార్ట్స్, జాగ్రఫీ, వరల్డ్ జాగ్రఫీ ఉంటుంది, సొసైటీ ఉంటుంది కదా జీఎస్ 1 అంటే. సో 250 మార్క్స్‌కుంటుంది. అండ్ పేపర్ జీఎస్ 2లో ఏముంటుంది? కాన్స్టిట్యూషన్, పాలిటీ, సోషల్ జస్టిస్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఇవంతా ఉంటుంది. సో జీఎస్ 3 వరకొచ్చేసరికి మనకేముంటుంది? ఎకానమీ ఉంటుంది కదా. సో ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ అండ్ బయోడైవర్సిటీ, ఇంటర్నల్ సెక్యూరిటీ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. అండ్ ఫోర్త్ పేపర్ ఈజ్ ఎథిక్స్. ఇది అందరికీ తెలుసు మనకి. అండ్ ఇవన్నీ కాకుండా మనకి ఆప్షనల్ ఉంటుంది కదా. పేపర్ 1, పేపర్ 2 అవునా? ఒకటే ఆప్షనల్‌లో 2 పేపర్స్. సో, ఈ సిలబస్ మొత్తంలోకి మనకి ఈ కోర్స్ ద్వారా, ఈ ఆన్సర్ రైటింగ్ కోర్స్ ద్వారా మనం ఏమేం కవర్ చేయబోతున్నాము అంటే ఆల్ జనరల్ స్టడీస్ పేపర్స్. ఓకేనా? సో, ఇప్పటి వరకు ఈ ఆన్సర్ రైటింగ్ కోర్స్ గురించి తెలియని వాళ్ళ గురించి చెప్తున్నాను. మనం ఎస్సే అండ్ 4 జీఎస్ పేపర్స్ అన్నీ కవర్ అయ్యేలాగా ఈ ఆన్సర్ రైటింగ్ కోర్స్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా? సో, రేపటి నుండి స్టార్ట్ అవ్వబోతోంది ఇది ఆన్సర్ రైటింగ్ కోర్స్. జనరల్ ఎస్సేతో పాటి 4 జనరల్ స్టడీస్ పేపర్స్ అన్నీ కవర్ అయ్యేలాగా ఈ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. సో, అసలు యాక్చువల్‌గా ఈ ప్రోగ్రామ్ ఏంటి? ఎలా రన్ అవుతుంది అన్నది ఇప్పుడు చూద్దాం. ఓకేనా? ఇది డైలీ ఆన్సర్ రైటింగ్. ఓకేనా? డైలీ ఆన్సర్ రైటింగ్ ప్లస్ వీక్లీ ఆన్సర్ రైటింగ్. ఈ 2 కాంపోనెంట్స్ ఉంటాయి దీంట్లో. ఓకేనా? డైలీ ఆన్సర్ రైటింగ్ ఉంటుంది. వీక్లీ ఆన్సర్ రైటింగ్ ఉంటుంది. డైలీ ఆన్సర్ రైటింగ్ అంటే ఏంటి? వీక్లీ ఆన్సర్ రైటింగ్‌లో ఏముంటుంది అన్నది చూద్దాం ఇప్పుడు. ఓకే. సో, ఫస్ట్ డైలీ ఆన్సర్ రైటింగ్ అంటే ఏంటి అంటే మీకు ఎవ్రీ డే ఒక టెలిగ్రామ్ గ్రూప్‌లో కానీ, వాట్సాప్ గ్రూప్‌లో కానీ మీకు డైలీ 3 క్వెషన్స్ పెట్టడం జరుగుతుంది మార్నింగే. ఓకేనా? సో, మార్నింగ్ మీకు ఫస్ట్ 3 క్వెషన్స్ మాత్రమే. ఓకేనా? 3 క్వెషన్‌లు ఇవ్వడం జరుగుతుంది. సో, ఆ 3
ఎలా ఉంటాయి అంటే మీకు ఒక షెడ్యూల్ ఇచ్చేస్తాము. ఆ షెడ్యూల్ కూడా కింద ఉంది. ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ యూ. సో, ఆ షెడ్యూల్‌లో ఆ వీక్ టెస్ట్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ క్లియర్ యువర్ డౌట్స్. ఓకే. ఏంటంటే ఇప్పుడు మనకి షెడ్యూల్ చూసామనుకోండి. ఇక్కడ ఉంది చూడండి. సో, జులై 8న ఫస్ట్ వీక్ టెస్ట్ ఉంటుంది. ఓకే. జులై 8న ఏ పేపర్ ఉంటుంది? జీఎస్ 1కి సంబంధించి. సిలబస్ ఏంటి? జీఎస్ 1లో 8న జరిగే టెస్ట్‌కి ఉండే సిలబస్ ఏంటి అంటే ఒకసారి మనం జాగ్రత్తగా చూడండి ఇక్కడ. salient aspects of art, architecture, literature from ancient to modern times కదా. సో ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అన్నమాట. అంటే కల్చర్ పార్ట్ ఉంది. ఓకేనా. ఇది పార్ట్ 1. అంటే దాంట్లో టోటల్ సిలబస్ ఉండదు. ఇది జనరల్‌గా సిలబస్ అన్నమాట. మళ్ళీ మనము ఇన్ డీటెయిల్డ్‌గా ఏమేం సిలబస్ ఉంటాయి అని చెప్పి ఏ వీక్‌ది ఆ వీక్‌ది ఆ గ్రూప్‌లో పెట్టేయడం జరుగుతుంది. ఓకేనా. సో ఇప్పుడు జీఎస్ 1లో ఫస్ట్ టెస్ట్ ఏమన్నాము? ఆర్ట్ అండ్ కల్చర్‌కి సంబంధించి పార్ట్ 1 అంటే ఫస్ట్ హాఫ్ టెస్ట్ అన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు దీంట్లో ఏ సిలబస్ అయితే కంప్లీట్‌గా కవర్ అవుతుందో దానికి సంబంధించి డైలీ ఒక స్టాటిక్ క్వెషన్. అంటే అంతా ఒకటేసారి ఒకటే రోజు చదవలేం కదా. సో రోజుకొక స్టాటిక్ క్వెషన్ ఈ సిలబస్‌కి సంబంధించింది. ప్లస్ 2 క్వెషన్స్ ఏమో కరెంట్ అఫైర్స్ రిలేటెడ్. ఓకేనా. సో ఆ రోజు న్యూస్ పేపర్స్‌లో ఏవేవైతే ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయో వాటికి సంబంధించిన క్వెషన్స్ ఏమో 2 క్వెషన్స్ అండ్ ఒక క్వెషన్ ఏమో స్టాటిక్ పార్ట్. ఈ స్టాటిక్ పార్ట్ ఏది అంటే ఆ వీక్‌లో ఉండే సిలబస్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన స్టాటిక్ క్వెషన్ అన్నమాట. ఓకే. సో ఇలా డైలీ 3 క్వెషన్స్ మీకు మార్నింగ్ పెట్టడం జరుగుతుంది. ఓకేనా. అప్పుడు మీరేం చేయాలంటే మీరు దానికి ఆన్సర్స్ రాయడానికి ట్రై చేయాలి. మీరు ఎలాగో ఆ వీకెండ్‌లో రాయాల్సిన టెస్ట్ కోసం ప్రిపేర్ అవుతుంటారు కాబట్టి ఈ ఒక స్టాటిక్ క్వెషన్ అండ్ ఏ రోజుది ఆ రోజు మనం కరెంట్ అఫైర్స్ ఖచ్చితంగా చదివి తీరాలి. ఎందుకంటే మనము ఇంతకుముందు చాలా వీడియోస్‌లో చెప్పుకున్నాము దట్ డైనమిక్ కాంపోనెంట్ వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఈ మధ్య జరుగుతున్న ట్రెండ్ ప్రకారం. అవునా? సో ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వెషన్స్ కరెంట్ అఫైర్స్ బేస్డే వస్తున్నాయి కాబట్టి మనం డైలీ ఏ రోజుది ఆ రోజు వస్తున్న ఎడిటోరియల్స్ వాటి మీద నోట్స్ చేసుకోవడము చేసి పెట్టుకున్న తర్వాత మీరు ఈ క్వెషన్ ఈ 2 క్వెషన్స్ ఏవైతే పెడుతున్నామో వీటికి ఆన్సర్స్ రాయడానికి ట్రై చేయండి. అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం ఈ 3 క్వెషన్స్ ఈ ఒక స్టాటిక్ అండ్ 2 కరెంట్ అఫైర్స్ క్వెషన్స్ ఏవైతే ఉన్నాయో వీటికి అప్రోచ్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. అప్రోచ్ అంటే ఏంటి? అప్రోచ్ అంటే ఏంటంటే మనం ఇంతకుముందు ఆల్రెడీ వీడియోస్‌లో చెప్పుకున్నాం గదా. ఒక్కొక్క క్వెషన్‌కి అసలు ఆ క్వెషన్‌లో కీవర్డ్ ఏంటి? దాన్ని ఫస్ట్ ఎలా అడ్రెస్ చేయాలి? ఇంట్రొడక్షన్ ఎలా రాయాలి? దాంట్లో కంటెంట్ ఏముండాలి? కన్క్లూషన్ ఎలా రాయాలి? ఇట్లా మనం చెప్పుకున్నాం కదా. సో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవి మిస్ అవ్వకుండా ఎలా ఉండాలి అప్రోచ్ అన్నది మనం డిస్కస్ చేస్తామన్నమాట. అంటే నైట్ కల్లా మీకు ఎండ్ ఆఫ్ ద డే కల్లా మీకు గ్రూప్‌లో ప్రతి ఒక్క క్వెషన్‌కి సంబంధించిన అప్రోచ్ అనేది పెట్టేయడం జరుగుతుంది. ఇది మీకు ఆన్ డైలీ బేసిస్ జరుగుతుంది ఫ్రమ్ మండే టు సాటర్‌డే. సండే రోజు ఉండదు. మండే టు సాటర్‌డే మీకు డైలీ బేసిస్ ఈ క్వెషన్స్ అప్రోచ్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఓకేనా. అయితే ఇంకా మీకు వీకెండ్ కాంపోనెంట్ ఇది డైలీ ఆన్సర్ రైటింగ్ అంటే ఇదన్నమాట. ఓకే. మరి వీక్లీ ఆన్సర్ రైటింగ్ అంటే ఏంటి అంటే వీక్లీ ఏంటి అంటే ఎవ్రీ ఫ్రైడే ఓకే. ఎవ్రీ ఫ్రైడే మీకు ఒక గ్రాండ్ టెస్ట్ ఉంటుంది. ఓకేనా. ఎవ్రీ ఫ్రైడే గ్రాండ్ టెస్ట్ ఏంటి అనంటే అప్పుడు మీరు ఈ షెడ్యూల్ వైస్ మీకు అంటే ఇప్పుడు 8థ్ జులై అనేది మీకు ఫ్రైడే అవుతుంది కదా. సో 8థ్ జులై రోజు ఫ్రైడే కల్లా మీరు ఇక్కడ చెప్పిన సిలబస్ ఏదైతే ఉందో అది మీరు చదవడం కంప్లీట్ చేసుకుంటే దెన్ యూ విల్ బి ఏబుల్ టు అటెంప్ట్ దిస్ గ్రాండ్ టెస్ట్ అన్నమాట. ఈ గ్రాండ్ టెస్ట్ ని మీరు అటెంప్ట్ చేయగలుగుతారు. సో ఈ గ్రాండ్ టెస్ట్ అనేది 3 అవర్స్ ఉంటుంది. 3 అవర్స్ విత్ 20 క్వెషన్స్. సేమ్ మనకి యూపీఎస్సీ ప్యాటర్న్ ఎలా అయితే ఉందో అలాగే ఉంటుందన్నమాట. సో అంటే మీరు ఇప్పటి నుండి 3 అవర్స్ కూర్చొని రాయడానికి అలవాటు అవ్వడం కోసం. ఫస్ట్ అండ్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ ఇంతవరకు ఆన్సర్ రైటింగ్ అన్నది ఐడియా లేని వాళ్ళైతే 3 అవర్స్‌లో 20 క్వెషన్స్ కంప్లీట్ చేయడం అనేది కొంచెం కష్టమైన పనే. బట్ మీరు ఇప్పటి నుండి మనం ఎప్పుడో ఒకసారి అయితే మొదలు పెట్టాలి కదా. సో అట్‌లీస్ట్ ఇప్పటి నుండి స్టార్ట్ చేస్తే ఒక 1 మంత్‌కో, 2 మంత్స్‌కో మీ స్పీడ్ కొద్దిగా పెరిగి 3 అవర్స్‌లో అట్‌లీస్ట్ 15 క్వెషన్స్, 16 క్వెషన్స్ అలా ఇంక్రిమెంటల్ గ్రోత్ తోటి మీరు కనీసం ఒక 3 మంత్స్, 4 మంత్స్ తర్వాతన్నా
మీరు 3 hours లో 20 క్వశ్చన్స్ రాయగలుగుతారు. ఓకేనా? సో, ఆ ఫస్ట్ ఫియర్ ఆఫ్ స్టార్టింగ్ ని వదిలేయండి. ఏదన్నా ఒక పని మొదలు పెట్టాలంటే భయం ఉంటుంది. మనము రాదు, రాయలేము అని చెప్పి. సో, అలాంటిది వదిలేసి మనం ఒక్క క్వశ్చన్ రాసినా, 2 క్వశ్చన్లు రాసినా 3 hours అయితే కూర్చొని ఫస్ట్ అటెంప్ట్ చేయడానికి అలవాటు పడితే దెన్ వి విల్ బి ఏబుల్ టు కంప్లీటింగ్ ద పేపర్ వితిన్ 3 hours ఆఫ్ టైమ్. ఈ 20 క్వశ్చన్స్ ని కంప్లీట్ చేయగలము అట్లీస్ట్ ఆఫ్టర్ 4 hours ఆఫ్ టైమ్ అన్నమాట. ఓకేనా? సో, అది ఇది వీకెండ్ కాంపోనెంట్ అంటే. ఓకేనా? సో, ఇలా ఎవ్రీ డే మనకి 3 క్వశ్చన్స్ ఉంటాయి. దాంట్లో ఒక స్టాటిక్ ఉంటుంది, 2 కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ ఎవ్రీ వీక్ ఇక్కడ మనం ఇచ్చిన సిలబస్ ప్రకారం చదువుతూ వెళ్ళాలి. ఒక గ్రాండ్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. ఓకేనా? అది 3 hours టెస్ట్, 20 క్వశ్చన్స్. ఇది ఫ్రైడే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ డే అంటే సాటర్డే రోజు ఈ పేపర్‌కి సంబంధించి డిస్కషన్ ఉంటుందన్నమాట. అంటే ఆ క్వెషన్స్ వాటికి ఆన్సర్స్ ఎలా రాయాలి, అప్రోచ్ ఎలా ఉండాలి అని చెప్పి ఇప్పుడు మనం డైలీ ఎలాగైతే జస్ట్ గ్రూప్‌లో పెట్టుకుంటున్నామో, ఈ డిస్కషన్ అనేది అలా కాకుండా ఆఫ్‌లైన్‌లో ఉంటుంది. ఫ్రైడే టెస్ట్ కూడా మీకు ఆఫ్‌లైన్‌లోనే పెట్టడం జరుగుతుంది. హైదరాబాద్ బ్రాంచ్‌లో ఆఫ్‌లైన్‌లో పెట్టడం జరుగుతుంది. ఓకేనా? సో, ఆఫ్‌లైన్‌లో మీరు ఇక్కడికి వచ్చి కూర్చొని 3 hours టెస్ట్ రాసి వెళ్ళొచ్చు. అండ్ సాటర్డే రోజు డిస్కషన్ కూడా ఆఫ్‌లైనే ఉంటుంది. ఓకేనా? అంటే గ్రూప్ డిస్కషన్ లాగా అందరూ ఉంటారు. అందరికీ డిస్కషన్ ఉంటుంది. ఓకేనా? అండ్ ఇది నెక్స్ట్ వీక్ నుండి ఏమవుతుందంటే మళ్ళీ మీరు ఫ్రైడే టెస్ట్ రాస్తారు. సపోజ్ నెక్స్ట్ ఫ్రైడే ఎప్పుడైంది? జులై 15th అయింది. సో, జులై 15th రోజు మళ్ళీ ఆర్ట్ అండ్ కల్చర్‌దే సెకండ్ హాఫ్ ఆఫ్ ద టెస్ట్ అయిపోతుందన్నమాట. అయిన తర్వాత మళ్ళీ సాటర్డే రోజు ఆ పేపర్ డిస్కషన్ ఫ్రైడే రోజు రాసిన టెస్ట్ పేపర్ మీద డిస్కషన్ ఉంటుంది. అండ్ మీరు ముందు వీక్ ఏదైతే టెస్ట్ రాసుంటారో ముందు ఫ్రైడే ఏదైతే రాసుంటారో దాని పేపర్స్ కరెక్షన్ చేసి ఫీడ్‌బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే. సో, ముందు వీక్ టెస్ట్ యొక్క ఫీడ్‌బ్యాక్. ఈ ఫీడ్‌బ్యాక్ అనేది మాత్రం వన్ ఆన్ వన్ ఫీడ్‌బ్యాక్ ఉంటుంది. ఓకేనా? సో, ఇండివిడ్యువల్ ఫీడ్‌బ్యాక్ ఉంటుందన్నమాట. కలెక్టివ్‌గా కాకుండా, ఓవరాల్‌గా అందరికీ కాకుండా, ఇండివిడ్యువల్‌గా మీ ఇష్యూస్‌ని అడ్రెస్ చేయడం జరుగుతుంది. అంటే మీరు ఎక్కడెక్కడ తప్పులు చేస్తున్నారు, ఇంకా ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవచ్చు అని ఈచ్ అండ్ ఎవ్రీ క్వెషన్‌ని అనలైజ్ చేసి చెప్పడం జరుగుతుంది. ఈ ఇండివిడ్యువల్ ఫీడ్‌బ్యాక్ అనేది మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఈ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్‌లో, ఈ ఆన్సర్ రైటింగ్ కోర్స్‌లో. ఓకేనా? అప్పుడు ఇండివిడ్యువల్ ఫీడ్‌బ్యాక్ మీరు తీసుకొని దాన్ని నెక్స్ట్ టెస్ట్‌కి మీరు మార్చుకున్నప్పుడు మాత్రమే మీరు దీన్ని ఫుల్‌గా దీన్ని యూజ్ చేసుకున్న వాళ్ళు అవుతారనమాట. ఓకేనా? సో, అది ఇండివిడ్యువల్ ఫీడ్‌బ్యాక్ అంటే. ఓకే. సో, మీరు ఎలా ఉంటుంది ఇప్పుడు ఒకసారి చూడండి. డైలీ ఆన్సర్ రైటింగ్‌లో వచ్చేసి ఒక స్టాటిక్, 2 కరెంట్ అఫైర్స్ ఫస్ట్ క్వెషన్ పెట్టేస్తాము. తర్వాత ఎండ్ ఆఫ్ ద డేలో మీకు మోడల్ ఆన్సర్స్ ఇవ్వడం జరుగుతుంది. అవి మీరే సెల్ఫ్ చెకింగ్ చేసుకోవచ్చు. బట్ వీక్లీ కాంపోనెంట్‌కొచ్చేసరికి మాత్రం ఎవ్రీ ఫ్రైడే ఆఫ్‌లైన్‌లో మీరు ఇన్‌స్టిట్యూట్‌కే వచ్చి టెస్ట్ రాయొచ్చు. 3 hours 20 క్వెషన్స్ టెస్ట్. అండ్ సాటర్డే రోజు దాని డిస్కషన్ ఉంటుంది. ఫాలోడ్ బై ఫీడ్‌బ్యాక్ అన్నమాట. ఓకే. ఇండివిడ్యువల్ ఫీడ్‌బ్యాక్ అన్నమాట. ఓకేనా? సో, ఇలా మనకి జులై 1 నుంచి రేపటి నుండి స్టార్ట్ అయితే మీకు మా సపోర్ట్ ఒక సైకిల్ ఎప్పటి వరకు ఉంటుంది అంటే సెప్టెంబర్ 2023 వరకు. అంటే నెక్స్ట్ ఇయర్ సెప్టెంబర్, నాట్ దిస్ సెప్టెంబర్. ఓకేనా? ప్లీజ్ నోట్ ఇట్. నెక్స్ట్ ఇయర్ సెప్టెంబర్ 2023 వరకు మీకు ఒక సైకిల్ అనేది రన్ అవుతుంది. ఓకే. సో, అదనమాట. అయితే ఇప్పుడు ఒకసారి మీరు షెడ్యూల్ ఇక్కడ చూడొచ్చు. షెడ్యూల్ చూడండి ఇక్కడ ఏమేమున్నాయి. ఫస్ట్ ఆర్ట్ అండ్ కల్చర్‌తో స్టార్ట్ అవుతుంది మనకి. ఆర్ట్ అండ్ కల్చర్ మీద 2 టెస్ట్‌లుంటాయి. అండ్ తర్వాత హిస్టరీ, మోడర్న్ ఇండియా పార్ట్ స్టార్ట్ అయింది. సో, ఇక్కడ మనం టెస్ట్‌లు కూడా మేము ఎలా డిజైన్ చేసాము ఈ టెస్ట్ సిరీస్ షెడ్యూల్‌ని అంటే ఆ పర్టిక్యులర్ టాపిక్ మీద మనకి ట్రెండ్ ఎలా ఉంది? యూపీఎస్‌సి ట్రెండ్ ఎలా ఉంది అంటే ఈ లాస్ట్ ఒక 5, 6 ఇయర్స్‌గా క్వెషన్స్ ఈ పర్టిక్యులర్ టాపిక్స్ మీద ఎన్ని ఇస్తున్నారు? సో, దానికి మనం ఎంత టైం పెడితే కాస్ట్ బెనిఫిట్ రేషియో ఉంటుంది అన్న దాంతోటి చూసుకొనే ఇవ్వాల్సిన దానికి ఎక్కువ నంబర్ ఆఫ్ టెస్ట్‌లు ఇస్తూ, ఇంపార్టెన్స్ ఇస్తూ, అవసరం లేని దానికి కొంచెం తగ్గించడం జరిగిందనమాట. సో, లైక్‌వైజ్ ఈ షెడ్యూల్‌నంతా డిజైన్ చేయడం జరిగింది. మీరు జాగ్రత్తగా నిదానంగా ఈ షెడ్యూల్‌ని చూడొచ్చు. అండ్ మీకు ఫర్దర్‌గా కావాలన్నా కూడా మేడం నంబర్ ఇస్తాను. ఆ నంబర్‌కి మీరు కాంటాక్ట్ అయితే మేడం మీకు షెడ్యూల్‌ని పీడీఎఫ్ కూడా లింక్ పంపించడం జరుగుతుంది. మీరు నిదానంగా చెక్ చేసుకోవచ్చనమాట. ఓకే. సో, మీరు లాస్ట్‌కొచ్చేసరికి ఇక్కడ ఒకసారి జాగ్రత్తగా గమనించండి. మనకి ఎథిక్స్ కూడా కవర్ అయింది. ఇంక్లూడింగ్ కేస్ స్టడీస్ మాత్రమే సెపరేట్‌గా ఒక టెస్ట్ కూడా పెట్టడం జరిగింది. అండ్ అంతే కాకుండా మనకి
గ్రాండ్ టెస్ట్లు కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి అన్నమాట. ఎథిక్స్, కేస్ స్టడీస్, ఎస్సేస్. అండ్ ఈ ఎస్సే ఇక్కడ షెడ్యూల్లో ఇచ్చినవి మాత్రమే ఎస్సేస్ కాకుండా మనం అప్పుడప్పుడు మధ్యలో కొంచెం చేంజ్ ఓవర్ కోసం మిడిల్లో కొన్ని ఎస్సేస్ కూడా రాసుకోవచ్చు అనమాట. అండ్ మీకు రేపటి నుండి స్టార్ట్ అయిన తర్వాత ఏం చేస్తామంటే ఎవ్రీ వీక్ కి సంబంధించిన ఒక డీటెయిల్డ్ షెడ్యూల్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో డీటెయిల్డ్ షెడ్యూల్ అంటే ఆ వీక్ ది మాత్రమే. ఓకే, అంటే ఏమేం టాపిక్స్ కవర్ అవుతాయి. ఇప్పుడు ఆర్ట్ అండ్ కల్చర్ అని సింపుల్ గా ఒక లైన్ లో ఉంది ఈ షెడ్యూల్లో అయితే. బట్ 8th జూలై పెట్టే ఆర్ట్ అండ్ కల్చర్ లో కవర్ చేయాల్సిన టాపిక్స్ ఏంటి అని చెప్పి ఒక డీటెయిల్డ్ షెడ్యూల్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, అండ్ దాంతో పాటు సోర్సెస్ కూడా మెన్షన్ చేస్తాము. ఏ సోర్సెస్ ని ఫాలో అవ్వాలి అంటే బుక్స్ ఏం చదివితే మనం ఎగ్జామ్ రాయొచ్చు అని చెప్పి ఈ సోర్సెస్ కూడా చెప్పడం జరుగుతుంది అనమాట. కాబట్టి నో నీడ్ టు వరీ. అంటే మేము చదివినవి వస్తాయా రావా అని చెప్పి మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు ఇక్కడ. ఓకేనా, సో డీటెయిల్డ్ షెడ్యూల్ అండ్ సోర్సెస్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో అది. అండ్ మీరు ఇది ప్రోగ్రామ్ కి సంబంధించి. అయితే ఇప్పుడు మనం ఫీజు గురించి డిస్కస్ చేసే ముందు మీకు ఒకసారి మేడం నెంబర్ చెప్తాను. ఈ నెంబర్ ని కాంటాక్ట్ అవ్వండి. మీకు ఇది పీడిఎఫ్ ఏదైనా లింక్ కావాలన్నా షెడ్యూల్ కి సంబంధించి. ఓకే, సో ఆ నెంబర్ ఏంటంటే యూ కెన్ నోట్ డౌన్ 7893899553. 7893899553. ప్రత్యూష మేడం. మీరు ఈ నెంబర్ కి కాంటాక్ట్ అయితే మీకు ఈ షెడ్యూల్ యొక్క పీడిఎఫ్ లింక్ ఇవ్వడం జరుగుతుంది. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఈ కోర్స్ కి, ఓకేనా, సో వీటికి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా కూడా మీరు ఈ నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. మేడం మీ డౌట్స్ ని అడ్రస్ చేస్తారు. ఓకేనా, అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది కంప్లీట్లీ ఆఫ్లైన్. ఓకేనా, ఆఫ్లైన్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ హైదరాబాద్ లో మాత్రమే ఉంది. అండ్ హైదరాబాద్ అడ్రస్ ఏంటి, ఎలా రావాలి, ఎక్కడ ఇన్స్టిట్యూట్ అన్ని కూడా మేడమే మీకు గైడ్ చేస్తారు. ఓకేనా, అశోక్ నగర్ లోనే ఉంది మనకి, నియర్ గాంధీనగర్, అశోక్ నగర్ దగ్గరలోనే ఉంది. సో మీరు ఆఫ్లైన్ దగ్గర వచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని మీరు ఆన్సర్స్ ని రాసి ఇండివిజువల్ ఫీడ్బ్యాక్ తీసుకొని వెళ్ళొచ్చు ఎవ్రీ వీక్. ఓకేనా, సో ఇప్పుడు ఫీజు విషయానికి వస్తే యాక్చువల్గా ఈ కోర్స్ ఫీ వచ్చేసి 15,000 రూపీస్ అనమాట. 15,000 రూపీస్ మన కోర్స్ ఫీ. అయితే మనం రేపు స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఇనాగ్రల్ ఆఫర్ కింద మీకు 30% డిస్కౌంట్ తోటి 12,000కే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, సో 15,000 ఉంది, బట్ ఇనాగ్రల్ ఆఫర్ కింద ఓన్లీ 12,000 రూపీస్కే ఇవ్వడం జరుగుతుంది. బట్ ఈ డిస్కౌంట్ అనేది ఓన్లీ ఈ రోజు మాత్రమే. ఈ రోజు ఎవరైనా ఈ కోర్స్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే యూ కెన్ గెట్ దిస్ ఆన్సర్ రైటింగ్ కోర్స్ ఓన్లీ ఫర్ 12,000 రూపీస్. బట్ నో ఈఎంఐస్, ఇది గుర్తుపెట్టుకోండి. దీనికి మాత్రం ఈఎంఐ ఆప్షన్ లేదు. ఓకేనా, ఓన్లీ 30% డిస్కౌంట్, బట్ అది కూడా ఈ రోజుకి మాత్రమే, ఓన్లీ టుడే. ఓకేనా, ఈ రోజు మీరు ఈ కోర్స్ కి తీసుకుంటే యూ కెన్ గెట్ ఇట్ ఫర్ ఓన్లీ 12,000 రూపీస్. ఓకే, సో దిస్ ఆర్ ద డీటెయిల్స్ అబౌట్ ఆన్సర్ రైటింగ్ కోర్స్. మీకు ఇంకా కూడా ఫర్దర్ గా ఏమైనా డౌట్స్ ఉంటే ఇందాక చెప్పినట్టు ఈ నెంబర్ కి కాల్ చేయండి. ఐఎమ్ అగైన్ రిపీటింగ్ ద నెంబర్ 7893899553. ఈ నెంబర్ కి కాల్ చేసి మీకు ఏ డౌట్స్ ఉన్నా యూ కెన్ క్లారిఫై అనమాట. Okay, so this is about the test series program and answer writing course. Thanks for listening. Bye, all the best. Do subscribe for the courses.